సో ఇదే కేవ్ వచ్చేసి మన ఫుడ్ అయితే వచ్చేసింది. చికెన్ ఫ్రై, చేపల పులుసు, రైస్. వెల్కమ్ బ్యాక్ టు ద ఎపిసోడ్ 4 ఆఫ్ బడ్జెట్ రైడ్. సో నేనైతే ఇప్పుడు గోకర్ణాలు ఉన్నా. ఈరోజు గోకర్ణాల సెకండ్ డే. సో లేట్గా లేచిన, టైం వచ్చేసి 11 అవుతుంది. సో ఫస్ట్ నేను ఇక్కడ టెంపుల్ పోయేసి ఇంకా ఏదైనా బీచ్ చూసుకొని వస్తా. ఎక్కువ ప్లేస్లో అయితే ఏం పోతలేను. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ డే బడ్జెట్, ఇంకా ఇక్కడ ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో, ఏమేమి తిరగాలో అవి కూడా ఇస్తా. సో నేనైతే ఎక్కువ ఎక్స్ప్లోర్ ఏం చేస్తలే, ఎందుకంటే ఆల్రెడీ నేను ఒకసారి వచ్చిన గోకర్ణకి. సో నాకు బీచెస్ అంత ఇష్టం లేదు. అందుకే ఇక ఖాళీ టెంపుల్కి ఇక్కడ ఒక 2-3 ప్లేసెస్ చూసుకుంటా. ఏమేమి చూస్తున్నా అయితే కవర్ చేస్తా మ్యాక్సిమము. ఇప్పుడు గుడి దగ్గర పోతున్నాం కాబట్టి అక్కడ వీడియో అయితే ఏం చెయ్య, నార్మల్ ఒక చిన్న 10 సెకండ్స్ వీడియో అయితే పెడతా. సో వీడియో అయితే ఫుల్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. అట్లనే నేను బయటికి వచ్చిన తర్వాత ఒక్కసారి మన హాస్టల్ కూడా చూపిస్తా. బాగానే ఉంది, 350 పడ్డది నాకు పర్ డే. సో 2 డేస్కి 700, తక్కువనే ఉంది. వచ్చినాక కూడా ఒకసారి చూపించేస్తా. దర్శనం అయిపోయింది. సో ఫోన్స్ ఏం నాట్ అలౌడ్ ఉండే, అండ్ పంచల్ కంపల్సరీ కావాలి. పంచల్ లేకపోతే కూడా నాట్ అలౌడ్, పాయింట్ కూడా నాట్ అలౌడ్. అండ్ కరెక్ట్ గుడికి ఆపోజిట్ బీచ్ ఉంది, మెయిన్ బీచ్. ఇది మెయిన్ బీచ్. గుడి చూపిస్తా. ఎదురుగా స్ట్రైట్గా కనిపిస్తుంది కదా, చూపిస్తా. ఎదురుగా కనిపించేది టెంపుల్. చిన్న గోపురంలో కనిపిస్తుంది కదా, అది గుడి. ఇదంతా మెయిన్ బీచ్. టెంపుల్ అయిపోగానే ఇంకొక లొకేషన్కి వచ్చిన. దీని పేరు శివ కేవ్, అండ్ దీన్ని గోగర్భ శివ కేవ్ అని అంటారు. సో టెంపుల్ నుండి ఒక 2 కిలోమీటర్స్ అవుతుంది. అంటే ఒక గృహల శివలింగం ఉంటుందంట. సో ఒకసారి చూద్దామని వచ్చిన. చిన్న ఒక 50 మీటర్స్ ట్రెక్ అవుతుంది. నా బండి అయితే అక్కడ కింద పెట్టేసిన. సో అక్కడ నుండి ట్రెక్ చేసుకుంటా ఒక 50 మీటర్స్ అయితే పోవాలి. బండి పోనీకి ఇంకో రోడ్ కూడా ఉందంట, కానీ అర్థమవుతలేదు. మొత్తం కచ్చా రోడ్ ఉంది. అసలు ఈ రాళ్ళు చూడండి, మొత్తం మన బీచ్లు ఉండే రాళ్ళు ఉంటాయి కదా మధ్యలో, బీచ్లు అంటున్నా, సముద్రంలో రాళ్ళు అట్లనే ఉన్నాయి. ముందు పోయి రైడ్ తీసుకోమన్నారు, అని ఏం అర్థమవుతలేదు. తోవా అసలు ఎండ సంపిడ్చి పెడుతుంది. టైం వచ్చేసి 12:40 అవుతుంది. 12:40 12:50. మస్తు వేడిగా ఉన్నది.
నేను పొద్దున బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు ఇంకా. సో ఇది అయిపోగానే ఒక బీచ్ ఉంది, ఆ బీచ్ దగ్గరికి అయితే పోతా. ఎందుకంటే ఇక్కడ నార్మల్గా అన్నీ బీచ్లు ఒకటే వేలో ఉంటాయి. సో నాకు బీచెస్ అంత ఇంట్రెస్ట్ లేదు. సో ఒక సైలెంట్ బీచ్ ఉందంట. ఇది అయిపోగానే లంచ్ చేసేసుకొని ఆ బీచ్కి వెళ్ళిపోదాం. మళ్ళీ ఏదో అడవిలోకి వచ్చినట్టుంది. ఈడ మొత్తం చెట్లన్నీ గాలబెట్టేసిరు, ఎందుకో ఏమో మరి. ఎటు పోవాలి అర్థమవుతలేదురా, ఎటు పోవాలో. 50 మీటర్సే అన్నాడు వాడు. వీళ్ళేదో కార్ సౌండ్ వస్తుంది. ఇంకోటి గోకర్ణల సరిగా సిగ్నలే ఉండలేదు. మనం 50 మీటర్స్ కంటే ఎక్కువ వచ్చేసినాము. మిట్ట మధ్యాహ్నం కొండలు ఎక్కుతున్నాము. హ్యూమిడిటీ మాత్రం చాలా ఎక్కువ ఉంది. మొత్తం కోస్టల్ ఏరియా కదా. అరే బాబు, తొవ్వ ఏడుందిరా. నేను తొవ్వ తప్పేసిన, ఎక్కడనో వచ్చేసిన. నేను మ్యాప్ పెట్టుకుంటానేమో అది ఎక్కడనో చూపిస్తుంది. సో మళ్ళీ కిందికైతే దిగుతున్నా. ఒక్కరు ఉంటే ఇదే జర ప్రాబ్లం అవుతుంది. సో ఎవరైనా వస్తే చూసి అయితే రండి. ఈ ఎక్కుడు దిగుడు ఏందో కానీ మంచిగా ఉంది. ఎవరు లేరు కాబట్టి జర ప్రశాంతంగా ఉంది. ఇంకోటి గోకర్ణలో ఇప్పుడు ఎక్కువ క్రౌడ్ కూడా లేదు, ఆఫ్ సీజన్ కదా. అండ్ మొత్తం ఫారినర్సే ఉన్నారు. ఐ థింక్ మనకి తొవ్వ దొరికింది. వీడికెళ్ళి వేగా అనిపిస్తుంది కదా, అదే అనుకుంటా. ఓహో, సో ఇదే కేవ్ వచ్చేసి. సో ఇదే కేవ్. ఎంత సైలెంట్గా ఉందంటే లోపల మెడిటేషన్ చేసుకుంటారు. అందుకే డిస్టర్బ్ ఎందుకని చెప్పేసి బయటికి వచ్చేసిన. అక్కడి వరకు ఉంది టెంపుల్ అయితే. సో ఇక మొత్తం లోపల దాకా అయితే పోలేదు నేను. మెడిటేషన్ చేసుకుంటారు అని చెప్పి ప్రశాంతంగా ఉంది తెలుసా లోపల. అప్పట్లో ఋషులు మహారుషులు వచ్చి ఇక్కడ మెడిటేషన్ చేస్తుండే అంట. బయట ఇంత సౌండ్ ఉంది కదా, లోపల పిన్ డ్రాప్ సైలెన్స్ తెలుసా. కొంచెం కూడా సౌండ్ లేదు అసలు. మీరు వస్తే కంపల్సరీ ఈ ప్లేస్ అయితే మిస్ కాకండి. వచ్చి మెడిటేషన్ చేసుకోరు. పొద్దుగాల ఎర్లీ మార్నింగ్ వచ్చిన అనుకో రెస్టారెంట్ అది. ఇప్పుడు కూడా ఎక్కువ ఏం లేరు, 1-4 లోపల. అది కూడా ఫారినర్స్, వాళ్ళు మెడిటేషన్ చేసుకుంటారు. సో వచ్చినప్పుడు మాత్రం ఈ ప్లేస్ మిస్ చేయకండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి ఒక బీచ్ అని చెప్పినా కదా, ఆ బీచ్కి అయితే పోతా మధ్యలో లంచ్ చేసేసుకొని అక్కడ వెళ్ళిపో. మస్తు వేడి ఉందిడా. సో ఒక చిన్న కొబ్బరి బొండం అయితే తీసుకున్నా. నేను సన్ స్క్రీన్ ఏం తెచ్చుకోలేదు. సో బీచ్ దగ్గర కూడా వచ్చేసినాం. జస్ట్ కొబ్బరి బొండం తాగేసి ఒక 5 మినిట్స్లో మీకు బీచ్ చూపించేస్తా. ఫైనల్గా అయితే బీచ్ దగ్గరకు వచ్చేసినాం. బెల్కెనీ బీచ్ అంట ఇది ఫస్ట్ బీచ్. దీని తర్వాత ప్యారడైస్, ఓమ్ బీచ్, ఆ తర్వాత మన గోకర్ణ మెయిన్ బీచ్ వస్తుంది. వ్యూ చూడండి అస్సలు జబర్దస్త్ ఉన్నది. అసలు ఒక్క పబ్లిక్ లేదు ఇక్కడ. ఇది మన 3rd లొకేషన్ ఈ రోజుకి. అసలు ఎవ్వరు లేరు ఇక్కడ.
ఇంత ప్రశాంతంగా ఉంది తెలుసా. నేను తిన్న హోటల్ ఇది చూడంగానే ఎదురుగా పోయి ఆడ మనం లంచ్ చేసుకుందాము. మంచిగా ఉంది ఎదురుగా హోటల్ కూడా, కరెక్ట్ వ్యూ పాయింట్కి, లైక్ బీచ్కి ఆపోజిట్. ఇక్కడ ఒక ఆయన చేపలు పడుతున్నాడు. సో ఇట్లా పైకి పోతే మన ప్యారడైజ్ బీచ్ వస్తుంది. ట్రెక్ సుకూన్ కావాలి, ఎవరు పబ్లిక్ లేరు ఉండొద్దు అనుకుంటే ఈ బీచ్కి అయితే రండి. ఎందుకంటే ఓమ్ బీచ్, ప్యారడైజ్ బీచ్ ట్రెక్ చేసుకుంటే చాలా మంది పోతుంటారు. సో ఈ బీచ్ అయితే మ్యాక్సిమం అసలు జీరో. నేను టైం ఎంత అవుతుంది తెలుసా, ఇప్పుడు 2 అవుతుంది. ఒక్క పబ్లిక్ కూడా లేదు, ఎవ్వరు లేరు అసలు. సుకూన్గా వచ్చి స్నానం కూడా చేసుకోవచ్చు మనము. నాకు బీచెస్ అంత ఇష్టం లేదు కాబట్టి నేను ఎక్కువ బీచ్లో అయితే తిరుగుతలేను. కానీ వ్యూ మాత్రం జబర్దస్త్, అసలు జబర్దస్త్ అంటే జబర్దస్త్. ఫ్యామిలీ తోటి లేకపోతే కపుల్స్ వచ్చిన వాళ్ళు జర పురుసగా ఎంజాయ్ చేసుకోవచ్చుడా. సో జరసేపు ఇక్కడ టైంపాస్ చేసేసి సీదా ఎదురుగా హోటల్లోకి వెళ్ళిపోతా. ఆడ నేను ఇందాక ప్రైస్ చూసే వచ్చిన, సో రీజనబులే ఉన్నాయి. కొంచెం సేపు ఇక్కడ అక్కడ టైలాయించేసి పోయి లంచ్ చేసేసి సీదా రూమ్కి వెళ్ళిపోతా. కానీ నాకు మస్తు నచ్చింది, ఎందుకంటే నేను మెయిన్ బీచ్ కూడా పోయి వచ్చిన కదా, ఆడ కూడా ఫుల్ క్రౌడీ ఉండే. ఎందుకంటే ఆడ టెంపుల్ ఉంది కాబట్టి. ఇక ప్యారడైస్ మన హోమ్ బీచ్ అయితే నేను స్కిప్ చేసేసిన. సో లాస్ట్ వ్యూ ఇప్పుడే బీచ్కి పోయి వచ్చిన. బీచ్కి ఎదురుగానే ఒక చిన్న హోటల్ అయితే ఉంది లోకల్స్ది. సో ఒక ఫిష్ థాలీ అయితే చెప్పిన, ఫిష్ కర్రీ ఏదో వస్తా అంట. వీడికెళ్ళి వ్యూ చూడండి, మంచిగా ఉంది అసలు. ఎదురుగా బీచ్ ఆపోజిట్ ఒక చిన్న రెస్టారెంట్. ఇక్కడ వే చూసారు కదా, జూమ్ చేస్తా కొంచెం. సో ఇట్లా ట్రెక్ చేసుకుంటూ పోతే మనకు ప్యారడైజ్ బీచ్ వస్తుంది. సో ఇప్పుడైతే మనం ట్రెక్ ఏం చేస్తలేము. సో తినేసి సీదా రూమ్కి వెళ్ళిపోతాం. బీచ్ మాత్రం జబర్దస్త్ ఉన్నది, అసలు క్రౌడే లేదు ఇలా. ఇందాక మీకు వీడియోలో చూపించినట్టు ఒక్క క్రౌడ్ లేదు. చిల్ అంటే చిల్ ఉన్నది. మన హోమ్ బీచ్, మళ్ళా మన మెయిన్ బీచ్, కుడ్లే బీచ్, అవంతా ఫుల్ క్రౌడీ ప్లేసెస్. ఇదైతే అసలు పబ్లిక్ లేరు, ఏం లేరు. వస్తే మాత్రం ఇక్కడ కూర్చొని మంచిగా లంచ్ అయితే చేసుకోవచ్చు మీరు. నేను ఫుడ్ వచ్చినాక చూపిస్తాను ఏం ఆర్డర్ చేసిన. మన ఫుడ్ అయితే వచ్చేసింది. చికెన్ ఫ్రై, చేపల పులుసు, రైస్, మొత్తం అయితే 120 అయ్యింది. సో టేస్ట్ అయితే చేద్దాం ఎట్లుందో. మనకి జస్ట్ 120 పడ్డది, చాలా ఇన్ఎక్స్పెన్సివ్. అందుకే చెప్పిన, మనం ఉన్న స్టే దగ్గర కంటే వేరే దగ్గర తింటేనే మనకి చాలా ఏమంటారు తక్కువ ప్రైస్ అయితే పడుతుంది. నాకు 120 పడ్డది. వాటర్ బాటిల్తో 120, 140. అండ్ మనకి ఇంకా లోకల్ ఫుడ్ కూడా దొరుకుతుంది.
ఈ సైడ్ వచ్చిర్రు అనుకోండి, ఇక్కడ ట్రై చేయండి, బెస్ట్. లొకేషన్ కూడా మంచిగా ఉంది, ఫుడ్ కూడా బాగుంది. అండ్ లొకేషన్ అసలు అయితే పిచ్చి ఉంది. నా బ్యాగ్ చూస్తున్నారు కదా, బీచ్. ఇప్పుడే హాస్టల్ దగ్గరికి అయితే వచ్చేసిన. జస్ట్ ఒక ఏమంటారు, ఒక ఓవర్ వ్యూ అయితే ఇచ్చేస్తాను నా హాస్టల్ది. దీనిది ఒక్కసారి చూపిస్తా లొకేషన్ ఎట్లుందో. సో నేను ఉంటున్న రూమ్ అయితే ఇదే. ఇదే మన బెడ్. ఇక్కడ ఇండివిజువల్ హోమ్స్ కూడా ఉన్నాయి. అవి కొంచెం ఎక్స్పెన్సివ్ అనుకోండి, లైక్ 2000 అట్లున్నది అది 1 నైట్కి. సో ఇదంతా చిల్అవుట్ ఏరియా. సో ఇదంతా చిల్అవుట్ ఏరియా. ఎక్కువ ఫారెనర్స్ ఇక్కడ. ఒక చిన్న కెఫే కూడా ఉంది, కానీ ఇప్పుడు బంద్ ఉంది అది. ఈ ముసలోడు 2 రోజులకెళ్ళి చూస్తున్నా, ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాడు. సో సో లొకేషన్ అయితే మంచిగా ఉంది. బీచ్ ఇక్కడ నుండి ఒక 100 మీటర్స్ ఉంది. ఓవరాల్ అయితే బాగానే ఉంది. 350కి ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము మనము. మీరు ప్రైవేట్ రూమ్ తీసుకుంటే మీకు ఇంకొంచెం ఎక్స్పెన్సివ్ అయితే పడుతుంది, లైక్ 2500 అట్లుంది ప్రైవేట్ రూమ్. సో సోలో బడ్జెట్ ట్రావెలర్స్కి అయితే బంక్ బెడ్ అయితే ఎక్కువ, ఎందుకంటే లాకర్స్ కూడా ఉన్నాయి. మేమన్నా సామాను పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. నేను లాకర్లలో కూడా పెట్టలేదు. నా ల్యాప్టాప్ గిఫ్టాప్ మొత్తం ఈ బెడ్ పైన వేసేసి గోపురం అట్లనే వదిలేసి వెళ్ళిపోయినా. 50 అయితే ఫుల్ ఉంది. ఇదైతే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. నాకు తెలిసి మీరు గూగుల్లో కొట్టేసిన, booking.comలో కొట్టేసిన వచ్చేస్తుంది. అండ్ ఫైనల్లీ ఇప్పుడైతే నేను వీడియో క్లోజ్ చేస్తున్నా. మన బడ్జెట్ ఎంత అయిందో చెప్తా ఇప్పుడే. సో ఈరోజు పొద్దుగాల నుండి ఇప్పటి వరకు అయితే నాకు టిఫిన్, లంచ్ ఇవన్నీ కలిపేసి 200 అయితే అయ్యింది. 150 లంచ్ పొద్దుగాల టిఫిన్, అండ్ నైట్ ఒక 200 డిన్నర్, అంతే. సో ఈ రోజుకి మొత్తం ఎంత, 150, 50, 200, మొత్తం 400 అయితే ఈ రోజుకి అయిపోయింది. సో 4 days కలిపి టోటల్ ఇక్కడ స్క్రీన్ మీద వస్తుంది చూడండి. సో వీడియో అయితే నచ్చితే లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.